ప్రవీణ్ గారు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాకి వచ్చి నమస్కారం. సినిమా మీ గురించి బాగా చెప్తుంటారు వచ్చినప్పుడల్లా. మీరు మీ టీం అంతా ఎవరమ్మా మీది? శ్రీభరత్ గారు ఆయన జేఎస్ఆర్ ప్రసాద్ గారు వచ్చారు, బోర్డు మెంబర్. మొత్తం 21 ఎకర్స్ ఊరు డెవలప్మెంట్ ఫైల్స్ అన్ని ఇచ్చి, ఎందుకంటే మేము ఒక ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ చేసేస్తున్నాం. హిందూపూర్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు సీఎం గారు. ఈ స్పీడ్కి మనం అందుకోవాలి, సీఎం గారి స్పీడ్కి మనం అందుకోవాలన్నమాట. ఇప్పుడు అంటే మొత్తం చేస్తున్నాం, ఊరికే పూజ చేసి మొదలు పెట్టాడు. ఇద్దరు చేసిందే మనం. అవునండి. ఇది ఇది మీకు సర్వీస్ రోడ్. మా గేట్లు పెట్టినప్పుడు అది సర్వీస్ రోడ్ కాదు. ఏం చేశారంటే ఇక్కడ ఒక రోడ్డు ఉందండి, కాకపోతే ఏంటంటే ఒరిజినల్ గా ఇది, అందుకే ఇక్కడ రోడ్డు వాడట్లా, క్లోజ్ చేశారు. ఇది సార్ మనకి ఈస్ట్ పెంచుకున్నాం. ఇప్పుడు ఈస్ట్ పెంచాం. ఇది ఇదంతా పెంచాం. ఇది రోడ్డు ఉంది సార్, ఇక్కడ రోడ్ 17 మీటర్స్ రోడ్ ఉంది ఇక్కడ. ఎంట్రన్స్ సౌత్ ఈస్ట్ ఇక్కడ కుదరదండి. ఈ ఎంట్రన్స్ ఇది ఇక్కడే, సారీ ఇక్కడ తీసుకుని ఇక్కడ ఒకటి తీసుకుంటాం. ఈ రెండు కూడా నెంబర్ 1 29 పాయింట్ ఎంతో తీసుకున్నారు. ఇటు 50 వస్తా ఉన్నారు. ఇటు 50 ఎందుకని నేను క్వశ్చన్ చేస్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే ఇది ఫ్రీ టర్న్ కదా, అది వాళ్ళు చెప్పేది. ఫ్రీ టర్న్ అప్పుడు మనం ఎక్కువ యాక్సెస్ ఇవ్వాలి. నేనన్నాను ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చి ఇక్కడ మీకు జామ్ అవుతుంది కదా, దీని పరిష్కారం తేల్చడం ముందంట. ఇప్పుడు ఎంత చేసినా నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, ఎంత ఇది మీరు వైట్ చేసినా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ మీరు ముందు ఒక ఫ్లైఓవర్ ఏది కట్టి దాని తర్వాత దీని గురించి ఆలోచించండి అంట. ఇక్కడ పార్కింగ్ పెట్టచ్చుగా, ఇంటర్నల్ గా పెంచి చేసుకోవచ్చు. అది మనం ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం గారు కూడా ఎంతో దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే బాగా భౌగోళికంగా మంచి అవకాశం. నాన్నగారి నుంచి కూడా ఆయన దూరదృష్టి. అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రాలేదు, ఏమి రాలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడో బెంగళూరు సిటీలో ఉండేది. మరి అప్పుడే ఆయన ఈ యొక్క పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వాడ ఆనాడు ప్రారంభించడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మాండంగా అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అనుకోకుండా ఇప్పుడు ఆయన దురదృష్టి అలా ఉంటుంది. మరి ఇవాళ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మాకు ఎంత ఒక 40 నిమిషాలు అక్కడి నుంచి జరిగేది. ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్, అదే మన కొడికొండ చెక్ పోస్ట్ అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇవాళ అందరూ కూడా దృష్టి టోటల్ గా మన హిందూపూర్ మీదే ఉంది. ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్, ఇప్పుడు ఏరోస్పేస్ రాబోతోంది. దాంతో రేపు ఎన్నో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి. సో దాని కోసం మరి ఏదైనా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ దేశ అభివృద్ధికైనా ముందు మన రోడ్లు, అదే కాన్సెప్ట్ తో ఇవాళ మన ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకు ముందు ఎక్కడికక్కడ మారుమూల ఉన్న గ్రామాలను కూడా తీసుకొచ్చి రోడ్లు కనెక్టివిటీ చేయడం జరిగింది. దానివల్ల ఎన్నో సౌకర్యాలు, వాళ్ళు పండించిన పంటలు కానీ, లేకపోతే ఎవరైనా రోగులు ఉన్న వాళ్ళ సరైన సమయానికి వాళ్ళకి వైద్యం అందించడానికి కానీ అన్ని రకాలుగా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇవాళ కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయి మాకు, ఇంటర్ స్టేట్ లింక్ రోడ్లు ఉన్నాయి. అంటే రేపు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరగతిన వాళ్ళ ఏదైతే ఉత్పత్తి చేస్తారో అవన్నీ కూడా సరఫరా చేయడానికి. సో ఆ రోడ్ల కోసం కూడా గడ్కరీ గారిని కలవడం జరిగింది. ఆయన అలాగే హిందూపూర్ రింగ్ రోడ్డు, తర్వాత సోమందేపల్లి నుంచి కనెక్టివిటీ ఉంది. అక్కడికి యలహంక అంటే ఎయిర్పోర్ట్, అక్కడికి దాంతో ఒక 6 లేన్ రోడ్డు మేము అడిగాము.
అది కూడా ఆయన చాలా బాగా స్పందించారు దానికి. ఆ, ఎందుకంటే ఉన్నదే ఇప్పుడు ఒక 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. 32,000 పైచులకు ఉద్యోగ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకో 50,000 ఇప్పుడు వస్తున్నాయి పరిశ్రమలు కాబట్టి పెరుగుతుంది. సో దానివల్ల ఆయన కలవడం జరిగింది. ఇక ఈ అమరావతి కూడా శరవేగంగా ఆ, ఆ, పనులు జరుగుతున్నాయి. సో అక్కడ కూడా అది నేను చెప్పాను మాకు భౌగోళికంగా అది ఒక రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మరి ఆ, మొత్తం ప్రాంతం అంతా కూడా ప్రాంతాలన్నీ మంచి సినిమాల్ని వాళ్ళు ఐడియా గుర్తిస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు ఇక్కడ సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ విషాదకరణ ఉంది లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వరుసగా 4 సినిమాలు మన అఖండ కానివ్వండి తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి తర్వాత నేలకొండ భగవంత్ కేసరి మొన్న డాకు మహారాజ్ కానీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలో ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ సో మంచి సందేశం ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పడానికి కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం అటువంటి తరుణంలో సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళే తీసుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. చూస్తున్నాం మన సమాజంలో ఎన్నో జరుగుతుంది. ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటన్నిటితో కూడుకున్నాం. ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. సిఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం. సో 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మాకు. దాంట్లో దేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ క్లినిక్ లో మనకి మెమోగ్రఫీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇప్పుడు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది 3వ మొబైల్ క్యాంప్ కూడా అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం వాళ్ళ అవగాహనతో పాటు వాళ్ళకు ధైర్యం ఉంది మాకు ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే మంచి బ్రాండ్ మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో కొన్ని విషయాల్లో మేము పాటిస్తున్న ఈ రూల్స్ వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది. బసవతారకం హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో 3-4 స్థానంలో ఉన్నాం మనం ఇవాళ బసవతారకం అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసే ఏదైనా అంతే అటు సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదన్నా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి. సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం హైదరాబాద్ లో మరి ఇప్పుడు ఇక్కడ తుళ్ళూరులో కూడా ఇక్కడ 21 ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. వాళ్ళ ఈ 13న ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఏది అంత త్వరగతిన అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులన్నీ పూర్తి కావాలని ఆయన స్పీడ్కి మేము అందుకుంటూ ఇప్పుడు ఇవాళ 11 మొదలుపెట్టి మాది 3 ఫేజ్ల కింద దీన్ని డెవలప్ చేస్తాం. ఎందుకంటే మాది నో ప్రాఫిట్ నో లాస్ మాది ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటం ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి మా బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ వీళ్ళు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్ లో ఈ స్థాయికి చేరగలిగాం. భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఈ స్థాయికి. అలాగే సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం జనంతో టచ్ లో ఉంటానే ఉంటాం.
సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, వినోదంలో అలా సందేశం అన్ని కలగలుపు ఈ మొత్తం ఈ సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని ఒక అత్యుత్తమ చిత్రంగా దీన్ని ఎన్నుకున్నందుకు జ్యూరీ మెంబర్స్ కి అందరూ కూడా నాకు చూడండి ఆ సినిమా చూడండి తెలుస్తుంది మీకు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.